శివరాత్రి మహత్యం. మన పండుగలన్నీ తిథులతోనూ నక్షత్రాలతోనూ ముడిపడి ఉంటాయి. కొన్ని పండుగలకు తిథులు, మరికొన్ని పండుగలకు నక్షత్రాలు ప్రధానమవుతాయి. ఇక ఈ లెక్కను గనక చూసుకుంటే శివరాత్రి అనేది మాఘ బహుళ చతుర్దశి నాడు వస్తుంది. దీనిని మహాశివరాత్రి అంటారు. అలాగే ప్రతి నెల వచ్చే దానిని మాస శివరాత్రి అని అంటారు. ప్రతి నెల అమావాస్య ముందు రోజు త్రయోదశి, చతుర్దశి కలిసి ఉన్న రోజున మాస శివరాత్రిగా చెప్తుంటారు. ఎక్కడో విషయం చెప్పుకోవాలి. మాఘ బహుళ చతుర్దశి అర్ధరాత్రి వరకు వ్యాపించలేకపోతే, అనగా అమావాస్య ముందే ప్రవేశించినట్టయితే అంతకు ముందు రోజు మహాశివరాత్రి అవుతుంది. ఈ లెక్కన మహాశివరాత్రి ఎప్పుడు వస్తుందో నిర్ణయిస్తారు. మహాశివరాత్రి ఒకవేళ మంగళవారం రోజున వస్తే దానికున్న విశేషం చెప్పలేనిదని ధర్మసింధువు మాట. శివరాత్రి రోజున ముఖ్యంగా పాటించాల్సిన అంశాలు రెండున్నాయి. అవి: ఒకటి, పగటిపూట ఉపవాసం ఉండటం. రెండు, ఆ రోజు రాత్రి జాగరణ చేయటం, అంటే మెలకువగా ఉండటం. ఇక పూజల సంగతి వేరుగా చెప్పాల్సిన పనిలేదు. శివనామస్మరణ ఎంతో ప్రధానం. శివరాత్రి రోజున చేయాల్సిన వాటిని శ్రీనాథ మహాకవి తన శివరాత్రి మహత్యం కావ్యంలో ఇలా చెప్పాడు. ఆ రోజు జాగరణ చేస్తే అది ప్రాజాపత్య ప్రతఫలాన్ని ఇస్తుందన్నారు. అలాగే ఆ రాత్రి 4 జాములలో అవధానపరుడై శివ అర్చన చేయాలి. ఈ వ్రతం చేయటానికి అన్ని కులాల వారు అర్హులే. ఈ వ్రతం వల్ల మహాపాతకాలన్నీ పోతాయి. మహాశివరాత్రి రోజున అర్ధరాత్రి 12 గంటలను శివలింగం ఉద్భవకాల అంటారు. ఇక ఆ సమయంలో రుద్రాభిషేకం, పంచాక్షరి మంత్ర జపం చేయటం మంచిది. శివుడు జ్యోతి స్వరూపుడైన లింగ రూపంలో దర్శనమిచ్చే పవిత్ర పర్వదినమిది. శివుడు లింగోద్భవమూర్తిగా అవతరించడానికి ఓ పురాణ కథ ఉంది. ఒకసారి బ్రహ్మ విష్ణువుల మధ్య అహంకారం తలెత్తి మాట పెరిగింది. ఎవరు గొప్ప అంటే ఎవరు గొప్ప అని తేల్చుకోవాలనుకున్నారు. ఇక వీరి వాదన కూడా తారాస్థాయికి చేరింది. ఇద్దరూ సై అంటే సై అనుకున్నారు. ఇదంతా చూస్తున్న పరమశివుడు వారికి కలిగిన అహంకారాన్ని తొలగించి తగిన పాఠం చెప్పాలనుకున్నాడు. ఇక ఆ ఉద్దేశంతోనే శివుడు మాఘమాసం చతుర్దశి నాడు ఇద్దరికీ మధ్య జ్యోతిర్లింగ రూపం దాల్చాడు. బ్రహ్మ విష్ణువు కూడా ఆ లింగం ఆద్యాంతాలను తెలుసుకోవాలనుకున్నారు. ఇక విష్ణువు వరాహ రూపం ధరించి లింగం అడుగు భాగాన్ని వెతుకుతూ వెళ్తాడు. మరోవైపు బ్రహ్మ హంసరూపాన్ని ధరించి ఆకాశమంతా తిరుగుతాడు. వీరిద్దరూ ఎంత ప్రయత్నించినా సరే ఆ లింగం యొక్క ఆది తుది తెలియక చివరికి లాభం లేదని శివుడు వద్దకు వస్తారు. ఇక్కడ ఆది మరియు తుది అంటే, ఆది అంటే లింగం యొక్క మొదలు అని అర్థం, తుది అంటే లింగం యొక్క అడుగు లేదా చివర అని అర్థం. ఇక దాన్ని కొలవలేక ఇద్దరూ కూడా శివుడు వద్దకు వచ్చారు. తాము ఓడిపోయామో అని ఒప్పుకుంటారు. అప్పుడు శివుడు తన నిజ రూపంతో వీరికి దర్శనమిస్తాడు. అంతేకాకుండా అనుగ్రహించి వారిలోని అహాన్ని పోగొడతాడు. దానితో బ్రహ్మ విష్ణువు శివుడు ఆధిక్యతను పూజించి కీర్తిస్తారు. ఇక ఆ రోజే మహాశివరాత్రి అయిందని కూడా అంటారు. శివ పూజలో ప్రతిమ లింగాకారంలో ఉంటుంది. శివ పూజకు మారేడు దళం, అలంకరణకు తెల్ల పూలమాల ప్రధానం. శివునికి ఆవు నేతితో చేసిన దీపారాధనను కుడివైపున, నువ్వుల నూనె దీపారాధనను ఎడమవైపున పెట్టాలి. శివలింగాన్ని నందీశ్వరుని కొమ్ముల మధ్య నుండి చూడాలనే మాట కూడా వాడుకలా ఉంది. అయితే దానికి కారణమేంటో చూద్దాం. శివుని యొక్క వాహనం నందే. నందీశ్వరుడు ఎప్పుడూ తన స్వామి తన మీదే తిరగాలని కోరుకుంటాడు. ఇక ఆలయాలలో శివుడికి నేరుగా నంది ఉంటుంది. ఇక ఈ నంది కొమ్ముల మధ్య నుంచి శివుడిని చూడాలన్నది సాంప్రదాయం. అలా చూడటం వల్ల శివుడు సాక్షాత్తు నందిపైన కూర్చున్నట్టుగా కనిపిస్తాడు. ఇక భక్తుల కళ్ళకు సాక్షాత్తు ఆ నందిపైనే ఉన్నటువంటి పరమేశ్వరుడే దర్శనమిస్తాడు. అలాగే నందీశ్వరుడు కూడా తనపై ఎక్కి కూర్చున్న శివుడిని దర్శించినందుకు సంతోషపడిపోతాడు. శివుడికి భక్తుడు విషయాన్ని చేరవేసి ఆనందాన్ని కలుగు చేస్తాడు అని చెప్పి పెద్దల మాట. ఇకపోతే
మహాభారతంలోని శాంతి పర్వంలో సుస్వరుడు అనే వ్యాధుడు తెలియక చేసినటువంటి శివ పూజ వల్ల జన్మాంతరాన చిత్రబాణుడనే రాజే పుట్టినట్టు ఆ చిత్రబాణుడు శివరాత్రి వ్రతాన్ని చేసినట్టుగా భీష్ముడు చెప్తాడు. ఇలా శివరాత్రికి సంబంధించి వివిధ పురాణాల్లోనూ కథలు చదివిన, భక్తి శ్రద్ధలతో ఉపవాసం చేసిన, జాగరణ చేసిన, పూజలు చేసిన ఎంతో మంచిది. ఇక మహాశివరాత్రి యొక్క వ్రత కథ గనక చూసుకుంటే, ఒకనాడు కైలాస పర్వత శిఖరంపై పార్వతీ పరమేశ్వరులు సుఖాసీనులై ఉండగా పార్వతీ శివునితో అన్ని వ్రతముల్లోనూ ఉత్తమమైన వ్రతమును, భక్తి ముక్తి ప్రదాయకమైనటువంటి దానిని తెలపమని కోరింది. అప్పుడు శివుడు శివరాత్రి వ్రతమును, దాని విశేషాలను తెలియజేస్తాడు. దీనిని మాఘ బహుళ చతుర్దశి నాడు ఆచరింపవలనని తెలిసి కానీ తెలియక కానీ ఒక్కమారు చేసినా సరే యముడి నుండి తప్పించుకునే ముక్తి పొందుతారని దాని దృష్టాంతంగా ఈ విధంగా కథను వినిపించారు. ఒకప్పుడు ఒక పర్వత ప్రాంతమున హింసావృత్తి గల వ్యాధుడు ఒకడు ఉండేవాడు. అతడు ప్రతి ఉదయం అడవికి వేటకు వెళ్ళి సాయంత్రం ఏదైనా ఓ మృగాన్ని చంపి తెచ్చేవాడు. ఇలా కుటుంబాన్ని పోషించేవాడు. కానీ ఒకనాటి ఉదయాన్న బయలుదేరి అడవంతా తిరిగినా ఒక్క మృగం కూడా దొరకలేదు. చీకటి పడుతున్నా ఉత్త చేతులతో ఇంటికి వెళ్ళటానికి మనస్కరించక వెనుతిరగడం. దారిలో అతనికి ఒక తటాకం కనిపించింది. ఏవైనా మృగాలు నీరు త్రాగటం కోసం అక్కడికి తప్పకుండా వస్తాయని వేచి ఉండి వాటిని చంపొచ్చు అని చెప్పి ఆలోచించి దగ్గర ఉన్నటువంటి ఒక చెట్టుని ఎక్కాడు. తన చూపులకు అడ్డంగా ఉన్నటువంటి ఆకుళ్ళు కాయళ్ళు విరిచి క్రింద పడేశాడు. ఇక్కడ తటాకము అంటే ఒక చెరువు లాంటి ప్రాంతం. అక్కడ ఏవైనా జంతువులు కానీ పక్షులు కానీ వచ్చి నీళ్లు తాగుతూ ఉంటాయి. ఇక చలికి శివ శివ అని వణుకుతో విల్లు ఎక్కుపెట్టి మృగాల కోసం ఎదురు చూస్తున్నాడు. మొదటి జామున ఒక పెంటిలేడి నీరు త్రాగడానికి అక్కడికి వచ్చింది. ఇక వెంటనే వ్యాధుడు దానిపై బాణం విడవబోగా లేడి భయపడక, వ్యాధుడా నన్ను చంపుకో అని మనిషి వాక్కులతో ప్రార్థించింది. వ్యాధుడు ఆశ్చర్యపడి, మనిషి వలె మాట్లాడుతున్నా, నీ సంగతేంటో చెప్పు అని అడగ్గా దానికి జింక, నేను పూర్వజన్మలో రంభ అనే అప్సరసరం హిరణ్యాక్షుడను రాక్షసరాజును ప్రేమించి శివుని పూజించడం మరిచిపోయాను. దానికి రుద్రుడు కోపించి, కామ తరువైన నీవు నీ ప్రియుణ్ణి జింకలుగా 12 ఏళ్లు గడిపే ఒక వ్యాధుడి బాణంతో చంపనుండగా శాప విముక్తి పొందుతావని సెలవిచ్చారు. నేను గర్భిణిని అవధ్యను కనుక నన్ను వదిలే, మరొక పెంట జింక ఇక్కడికి వస్తుంది. అది బాగా బలిసింది కాబట్టి దాన్ని చంపు. లేనిచో నేను వసతికి వెళ్ళి ప్రసవించి శిశువును బంధువులందరికీ అప్పగించి తిరిగి వస్తారు అని అతన్ని ఒప్పించి వెళ్ళింది. 2వ జాము గడిచింది. మరొక పెంటి జింక కనిపించింది. ఇక వెంటనే వ్యాధుడు సంతోషించి విల్లెక్కుపెట్టి బాణాన్ని విడువబోగా అది చూసిన జింక భయపడే మానవ వాక్కులతో, ఓ వ్యాధుడా, నేను విరహంతో కృషించి ఉన్నాను. నాలో మేధో మాంసములు లేవు. నేను మరణించినా నీ కుటుంబానికి సరిపోదు. ఇక్కడికి అత్యంత స్థూలమైన మగజింక ఒకటి రాగలదు. దాన్ని చంపు, లేదంటే నేనే తిరిగి వస్తాను అని అంది. ఇక వ్యాధుడు దాన్ని కూడా విడిచిపెట్టేశాడు. 3వ జాము వచ్చింది. వ్యాధుడు ఆకలితో జింక కోసం వేచి చూస్తున్నాడు. అంతలో ఓ మగజింక అక్కడికి వచ్చింది. వింటితో బాణాన్ని విడవబోగా ఆ మృగము వ్యాధుని చూసి, మొదటి 2 పేటి జింకలు తన ప్రియురాలుల్ని తానే చంపినా అని ప్రశ్నించారు. అందుకు వ్యాధుడు ఆశ్చర్యపడ్డాడు. 2 పెంటి జింకలు మరలి వచ్చుటకు ప్రతిజ్ఞ చేసి వెళ్ళాయి. నిన్ను నాకు ఆహారంగా పంపుతాయని చెప్పాయి అన్నాడు. ఆ మాట విని, నేను ఉదయాన్నే మీ ఇంటికి వచ్చేస్తాను. నా భార్య ఋతుమతే, ఆమెతో గడిపి బంధుమిత్రుల ఆజ్ఞను పొంది మరలి వస్తారు అని ప్రమాణం చేసి వెళ్ళింది. ఈలోగా 4 జాములు గడిచి సూర్యోదయం సమయంలో వ్యాధుడు జింకల కోసం ఎదురు చూస్తున్నాడు. కాసేపటికే ఆ 4 జింకలు వచ్చి, నన్ను మొదటి చంపు అంటే నన్ను మొదటి చంపు అని వ్యాధుని ఎదుట మోకరిల్లే. అతడు మృగముల సత్యనిష్టకు ఆశ్చర్యపోయాడు. వాటిని చంపుటకు
అతని మనసు ఒప్పుకోలేదు. తన హింసావృత్తి అయినటువంటి జుగప్స కలిగితే, ఓ మృగములారా, మీ నివాసానికి వెళ్ళిపోండి, నాకు మాంసం అక్కర్లేదు. మృగములు బెదిరించుట, బంధించుట, చంపుట పాపం. కుటుంబం కొరకు ఇక నేను ఆ పాపం చేయలేను. ధర్మములకు దయ మూలము, దయయు సత్యఫలం. నీవు నాకు గురువు, ఉపదేష్టవు. కుటుంబ సమేతంగా నీవు వెళ్ళుము. నేనక సత్యధర్మమును ఆశ్రయించి అస్త్రాలను వదిలిపెట్టెదను అని చెప్పి ధనుర్బాణాలను పారవేసి మృగములకు ప్రదక్షిణమాచరించి నమస్కరించెను. అంతలో ఆకాశమున దేవదుందుబులు మ్రోగెను, పుష్పవృష్టి కురిసెను. దేవదూతలు మనోహరముగా విమానమును తెచ్చి ఇట్లనిరు: ఓ మహానుభావ, శివరాత్రి ప్రభావమున నీ పాతకం క్షీణించింది. ఉపవాసము, జాగరణము జరిపితివి. తెలియకనే యామమును పూజించితివి. నీ వెక్కినదే బిల్వ వృక్షం. దాని క్రింద స్వయంభూలింగమొకటి కుబురులో మరుగుపడి ఉన్నది. నీవు తెలియకనే బిల్వ పత్రాలను త్రుంచివేసి శివలింగాన్ని పూజించావు. నీవు నేరుగా స్వర్గానికి వెళ్ళుము. మృగరాజా, నువ్వు కుటుంబ సమేతంగా నక్షత్ర పదము పొందుము. ఈ కథ వినిపించిన తరువాత పరమేశ్వరుడు పార్వతితో ఇట్లన్నారు: దేవి, ఆ మృగ కుటుంబమే ఆకాశమున కనిపించినటువంటి మృగశిర నక్షత్రం. 3 నక్షత్రాలలో ముందున్నటువంటి 2 జింక పిల్లలు, వెనుకున్న 3వది మృగి. ఈ మూడింటిని మృగశీర్షమందురు. వాని వెనుక నుండి నక్షత్రాలలో ఉజ్వలమైనది, ప్రకాశిస్తున్నది లుబ్ధక నక్షత్రం అని పరమశివుడు పార్వతీదేవితో చెప్పారు. ఇది శివరాత్రి మహత్యం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని ఆధ్యాత్మికపరమైన వీడియోల కోసం ఇప్పుడే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.